పొలాలన్నీ హలాల దున్ని ఇలంతంలోని హేమం పిండగా జగానికంతా సౌఖ్యం నిండగా నిరమెరుగక పరిశ్రమించే రైతన్నల చలో ఢిల్లీ కార్యక్రమం ఉధృతంగా సాగుతోంది. రైతే రాజు అనే పాలకులే రాజధానికి చేరుకోకుండా రైతులకు అడుగడుగునా సృష్టించిన అడ్డంకులను ఎదుర్కొంటూ బాష్ప వాయు ప్రయోగాలను, పోలీసు బల ప్రయోగాలను, నిర్బంధ కాండను ఛేదించుకుంటూ ముందుకు సాగుతోంది. అన్ని పంటలకు కనీస మద్దతు ధర హామీ చట్టం, రుణమాఫీ, రైతులకు పింఛన్లు తదితర డిమాండ్ల అమలు కోసం సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా చలో ఢిల్లీ నిరసనకు పిలుపునిచ్చాయి. మొన్న అర్ధరాత్రి కేంద్ర మంత్రులతో రైతు నేతల చర్చలు విఫలం కావడంతో నిన్న ఉదయం 10 గంటలకు 200 రైతు సంఘాల ఆధ్వర్యంలో పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ నుంచి 1,00,000 మందికి పైగా రైతులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు 6 నెలలుగా సరిపడా ఆహారం, ఇతర నిత్యావసరాలను తీసుకుని వందలాది ట్రాలీల్లో, ఇతర వాహనాల్లో బయలుదేరారు. అయితే హర్యానాలో బీజేపీ సర్కారు ఉండడంతో రైతులు రాజధానికి చేరకుండా అడ్డుకునేందుకు పలు ప్రాంతాల్లో అడ్డంకులు సృష్టించింది. పదిహేను జిల్లాల్లో 144 సెక్షన్ విధించింది. 64 కంపెనీల పారా మిలిటరీ బలగాలను, రాష్ట్ర పోలీస్ శాఖకు చెందిన 50 కంపెనీల బలగాలను రంగంలోకి దించింది. పంజాబ్తో సరిహద్దులున్న అంబాలా, జింద్, ఫతేహాబాద్, కురుక్షేత్ర, సిర్సా ప్రాంతాల్లో వారు ముళ్లకంచెలు, కాంక్రీట్ బారియర్లను పెట్టారు. ఇక అల్లర్లను నియంత్రించే వాహనాలను, జల ఫిరంగులను మోహరించారు. వాటిని ఛేదించుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం చేసిన రైతులపై బాష్పవాయు ప్రయోగం చేశారు. ముఖ్యంగా పంజాబ్, హర్యానా సరిహద్దు శంభో వద్ద 10,000కు పైగా రైతులు చేరుకుని నిరసన తెలుపుతూ పోలీసులపైకి రాళ్లు విసరడం, వంతెనపై ఉన్న బారికేడ్లను కిందికి విసరడంతో పోలీసులు వారిపై డ్రోన్ల ద్వారా టియర్ గ్యాస్ ప్రయోగించారు. వాటర్ కెనల్లను ప్రయోగించి రైతులను నిరోధించారు. ఇరు వర్గాల మధ్య కొన్ని గంటల పాటు ఈ ఘర్షణ కొనసాగింది. పోలీసులు ప్రయోగించిన ఓ రబ్బర్ బుల్లెట్ తగిలి సత్వీర్ అనే రైతు కంటికి తీవ్ర గాయమైంది. గాయం కారణంగా కింద పడ్డ సత్వీర్ పైకి లేచేలోపే పోలీసులు అతనున్న చోటుకు టియర్ గ్యాస్ షెల్ విసిరారు. ఇంతలో అక్కడున్న రైతులు అతన్ని చేతులపై ఎత్తుకొని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. రైతుగా కొన్ని చోట్ల రైతులు రహదారులపై అమర్చిన కాంక్రీట్ బారికేడ్లను దాటుకుని ముందుకెళ్లేందుకు తమ ట్రాక్టర్లను పక్కనే ఉన్న పొలాల్లోకి దించి ఆ అడ్డంకులను దాటాక మళ్లీ రోడ్డుపైకి తెచ్చారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్, ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అని తెలుసుకుందాం. సతీష్, 2020 రైతు ఉద్యమం పునరావృతమవుతున్న దృశ్యాలైతే కనిపిస్తా ఉన్నా. ఢిల్లీలో పూర్తిగా నిన్న ఎక్కడికక్కడ కూడా పారామిలిటరీ కావచ్చు, పోలీసు బలగాలు మొత్తం మోహరించిన పరిస్థితి, రైతులు ఢిల్లీ చేరుకోకుండా చేయడానికి అప్డేట్స్ ఏంటి? ఎస్ పవన్, మరోసారి దేశవ్యాప్తంగా కూడా ఆందోళన చేపట్టేందుకు రైతులు సిద్ధమైనట్టు తెలుస్తుంది. నిన్న శంభూ బార్డర్ లో అటు హర్యానా, పంజాబ్, అంబాలా కాదు చేరువలో ఉన్న శంభూ బార్డర్ లో పెద్ద ఎత్తున ఆందోళన అయితే కొనసాగింది. దాదాపు 10,000 మంది రైతులంతా కూడా రోడ్లపైకి వచ్చారు. ట్రాక్టర్లు, అదేవిధంగా వారికి కావాల్సిన సదుపాయాలకు సంబంధించిన అన్ని తీసుకొని కూడా ఒకేసారి రోడ్లపైకి వచ్చి నేరుగా అక్కడి నుంచి ఢిల్లీ వైపు వచ్చేందుకు ప్రయత్నం చేశారు. వారిపైన ఒక్కసారిగా రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈసారి మొదటిసారిగా పోలీసులు టియర్ గ్యాస్ ను నేరుగా డ్రోన్ల సహాయంతో వారిపైకి వదలడంతో ఒక్కసారిగా రైతులంతా కూడా చెల్లా చెదరయ్యారు. కొంతమంది పొలాల వెంట పరుగులు తీస్తే మరి కొంతమంది ఫ్లైఓవర్ మీద అటు పోలీసులకు రైతులకు మధ్య కూడా పెద్ద ఎత్తున నిన్న ఆందోళన జరిగింది. బారికేడ్లు భారీగా ఏర్పాటు చేశారు. నిన్న ఉదయం అంతా కూడా వాటన్నిటిని కూడా ట్రాక్టర్ల సహాయంతో పెద్ద పెద్ద సిమెంట్ దిమ్మెలు సైతం కూడా తిరిగి వారు తీసేసే ప్రయత్నం చేశారు. అటు పోలీసులకు, ఇటు రైతులకు మధ్య కూడా నిన్న రాళ్లు రువ్వుకోవడం జరిగింది. కొంతమంది పారామిలిటరీ సిబ్బందితో పాటు మరికొంతమంది రైతులకు కూడా గాయాలయ్యాయి. మరికొంతమంది రైతుల్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది.
ఇక సింగు అదే విధంగా టిక్కీ బార్డర్లు కూడా పరిస్థితి అదే విధంగా కొనసాగుతుంది. మేము అడుగుతుంది గత కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాల సందర్భంగా తమ డిమాండ్లు నెరవేరుస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అదే డిమాండ్లు నెరవేర్చాలని కూడా మేము కోరుతున్నాం. కానీ మా పైన కావాలని ఇలాంటి దాడి చేస్తున్నారు. ప్రశాంతంగా శాంతిపూర్వకంగా మేము ఢిల్లీకి చలో ఢిల్లీ యాత్ర పెట్టుకున్న సందర్భంగా కావాలనే కేంద్ర ప్రభుత్వం రైతులను రెచ్చగొట్టే విధంగా ఈ విధంగా తమ పైన దాడులు చేస్తున్నారని చెప్తున్నారు. మరోవైపు ఇంకా శంభూ బార్డర్ లో మాత్రం కొత్త యుద్ధ వాతావరణం అయితే నెలకొంది. అక్కడ మొత్తం కూడా బారికేడ్లతో పాటు కాకుండా ఏకంగా రోడ్డు పైనే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అటు పోలీసులు కావచ్చు పెద్ద పెద్ద గోడలను నిర్మాణం చేసి రైతులు ఎవరు కూడా ఢిల్లీ రాకుండా అడ్డుకునే ప్రయత్నం అయితే